ఈ సీజన్ లో ఫస్ట్ 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ చూసిన తర్వాత ఎవడన్నా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తో డిఫెండ్ చేసుకుని గెలుస్తుంది అనుకున్నారా? అసలు ఎవడన్నా అనుకున్నారా? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా నేనే అనుకోలే ఈ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ డిఫెండ్ చేసుకోగలదని. బట్ ఎల్ఎస్సి మ్యాచ్ తర్వాత కొంచెం హోప్ వచ్చింది అండ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత కొంచెం నమ్మకం కూడా పెరిగింది. ఎస్ఆర్హెచ్ ఒక మంచి బౌలింగ్ లైనప్ తో రాబోతుంది అండ్ కొత్త బౌలర్స్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయినప్పటికీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారండి. నిన్న మ్యాచ్ లో అది మళ్ళీ ప్రూవ్ చేశారు ఎస్ఆర్హెచ్. ఎందుకంటే పవర్ ప్లే లో 75 కొట్టి ఈజీగా 220, 230 కొట్టాల్సిన స్కోర్ 194 కే ఆగిపోయింది. అది పక్కన పెడితే చెన్నై సూపర్ కింగ్స్ ఇంతవరకు 190 చేజ్ చేయలేదు. బట్ వాళ్ళు పవర్ ప్లే లో 76 కొట్టారు. సో ఈజీగా చెన్నై మ్యాచ్ అనుకున్న టైంలో ఇద్దరు బౌలర్లు మార్చేశారు. ఒకటి ఈశాన్ మలింగ, ఇంకోటి సకీబ్ హుస్సేన్. ఎందుకు సకీబ్ హుస్సేన్ అంటే లాస్ట్ లో ఆ శివం దుబే వికెట్ తీసిన విధానం, ఆ ఒక్క వికెట్ వల్లే ఈజీగా సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచింది. లేదా దుబే ఉండుంటే ఎలా జరుగుండదో చెప్పలేము. దుబే ఒక్క ఓవర్ లో 2 6లు కొట్టినా మ్యాచ్ చాలా వరకు అయిపోయింది. సో ఆ విధంగా ఒక అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసాం సన్ రైజర్స్ నుంచి. ఇంకా నుంచి ఎవడన్నా సన్ రైజర్స్ బౌలింగ్ బాగలేదంటే మాత్రం